సాగునీరు నిరంతర కరెంటు ఉంటేనే పంట పండేది. ప్రస్తుతం పెరుగుతున్న వర్షాభావం, కరెంటు కోతలతో నీటి కటకట ఎదురవుతోంది. అయితే విడతలవారీ కరెంటు కష్టాలకి సౌర విద్యుత్ చెక్ పెడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రాయితీలతో ప్రోత్సహిస్తున్న కారణంగా సౌర కనెక్షన్ల సంఖ్య పెరుగుతోంది. రాత్రిపూట పడిగాపులు, కూలీల కొరత లేకుండా కర్షకులు సౌరధారలతో సాగు చేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా రైతులు సౌర మోటార్లతో చక్కని పంటలు పండిస్తూ ముందుకు సాగుతున్నారు. విడతలవారీ కరెంటుతో తడిసిన మడే పదే తడుస్తుంది. చివరి మడికి నీరందేలోపే విద్యుత్ నిలిచిపోతుంది. ప్రభుత్వం అందించే 7 గంటల విద్యుత్ 2 విడతల్లో సరఫరా అవుతుంటే రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యేకంగా ఓ వ్యక్తి కరెంటు కోసం కాచుకు కూర్చోవలసి వస్తోంది. అయితే ఇలాంటి సమస్యలు సౌర విద్యుత్తో లేవంటున్నారు నెల్లూరు రైతులు. విద్యుత్ కోసం పడిగాపులు పడకుండా, కూలీల కోసం ఎదురుచూడకుండా సౌర పలకలతో నిశ్చింతగా సాగు చేసుకోవచ్చని హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోలార్ సిస్టమ్ పెట్టి ఇప్పటికి 1.5 సంవత్సరం అయింది. మేము కరెంటు బాధలు, కూలోళ్ల బాధలు కొంచెం తగ్గాయి సార్ మాకు. ఇప్పుడు ఏంటంటే మాకు ఈ కరెంటు ఇబ్బంది లేదు కాబట్టి కూలి మనిషికి మేము కూలి ఇచ్చినా ఇబ్బంది లేకుండా ఉంది. పొగులంతా పని చేసుకుంటున్నాం, రాత్రి హ్యాపీగా ఇంట్లో ఉంటున్నాం. సోలార్ సిస్టమ్ వల్ల ఏంటంటే వాటర్ చాలా బాగా వస్తున్నాయి. వర్షం కొంచెం ఎక్కువ తక్కువ అయినప్పుడు కూడా పర్లేదు, బాగానే వస్తుంది. మాక్సిమం 10 ఎకరాల నుంచి 15 ఎకరాలు పారించుకోవచ్చు సార్ ఒక మోటార్ ద్వారా. ఎందుకంటే ఈ రాత్రులు పోవడం, ఈ పాములు, తేళ్లు, ఈ సమస్యలు కూడా లేకుండా చిన్న రైతు ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడకుండా పలానా టైంకి మోటార్ స్టార్ట్ అవుతుంది, పలానా టైంకి మోటార్ ఆగిపోద్ది అనే దాంతో పని చేసుకోవచ్చు సార్. మా గతంలో 2 బోర్లు ఉండేవి, ఇంకో బోర్ పాయింట్ వేసాము. ఆ 3వ పాయింట్ లో సోలార్ గురించి కొంతమంది రైతులు చెప్పంగా మేము కూడా దాన్ని ఎలాగుందో చూద్దామని ప్రభుత్వాన్ని ఆశ్రయించి తీసుకోవడం జరిగింది. ఒక 55,000 డీడీ ద్వారా ప్రభుత్వానికి పంపించడం జరిగింది. 4,50,000 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం 7 గంటల కరెంట్ మాత్రం ఇస్తుంది. ఆ 7 గంటల కరెంట్ కి మాకు కొంచెం బాగా ఇబ్బందిగా అనిపించింది. రైతుకి చాలా ఉపయోగకరంగా కూడా ఉంది. సంప్రదాయేతర, పునరుద్ధరణీయ ఇంధన వనరులకి సర్కారు ప్రాధాన్యత ఇవ్వడం, రాయితీలు పెంచడం కారణంగా రైతుల్లో అవగాహన పెరుగుతోంది. ఫలితాలు కూడా బాగున్నందున ఆసక్తి కనబరుస్తున్నారు. డిస్కమ్, నెట్ క్యాప్ రాయితీలని సద్వినియోగం చేసుకుని 5 HP మోటార్కి 55,000 డీడీ చెల్లించి పరికరాలు అమర్చుకుంటున్నారు. సౌరధార బాగుందని చెబుతున్నారు. సోలార్ పవర్ వల్ల 9 గంటల దాకా కరెంట్ వస్తున్నది. ఆ వచ్చే నీళ్ళని డ్రిప్ ద్వారా అన్ని రకాల పైర్లు వేసుకుంటున్నాము. సోలార్ పవర్ బాగా ఉపయోగపడుతుంది. గతంలో కరెంటు రకరకాలుగా ఇస్తున్నందువల్ల ఈ సోలార్ వచ్చిన కాడి నుంచి, సోలార్ తీసుకున్న కాడి నుంచి నాకు బాగా వ్యవసాయం సార్. నాకు ఇక్కడ ఒక 5 ఎకరాలు పారుతుంది సార్. ఇంతకు ముందు కరెంటు తోటే మాపులు కరెంట్ ఇచ్చేవాళ్ళు సార్. దానివల్ల విష పురుగుల బారిన పడుతుండేవాళ్ళు రైతులు. ఈ సోలార్ పవర్ వల్ల ఉదయాన 8 గంటల మొదలయ్యి సాయంత్రం 5 గంటల వరకు పవర్ వస్తున్నది. దానివల్ల పట్టపగలు మేము వ్యవసాయం బాగా చేసుకోగలుగుతున్నాము. ఈ కరెంటు మనకు ఇప్పుడు నైట్ రాకుండా పొద్దులు వస్తాం పనిచేస్తుంటది. సూర్యరశ్మి ఉన్నంతో పనిచేస్తుంది. దానివల్ల మేము దీన్ని అరేంజ్ చేసుకున్నాం. ఇంకేం ఇబ్బంది లేదు. పెట్టుకున్న దానివల్ల అది సక్రమంగా పనిచేస్తుంటే చాలు మాకు. సంగం, కలిగిరి, కావలి, వింజమూరు, దగదర్తి, ఇందుకూరుపేట ప్రాంతాల్లో సౌర పంపు సెట్లతోనే రైతులు సాగు చేస్తున్నారు. పగటిపూట భానుడి కిరణాలతో నడిచే మోటార్ల ద్వారా వరి, కూరగాయల చేలకి నీరందిస్తున్నారు. ఖర్చులు, సమయం ఆదా అవుతుందంటున్నారు. 11 సంవత్సరాల నుంచి కరెంటు సప్లై వోల్టేజ్ తక్కువ వల్ల మేము పంటలు చాలా నష్టపోయాము. సోలార్ది కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మీద ఇస్తున్నారని అనగానే సోలార్ది మేము ఒక యూనిట్ ని ఉపయోగించుకున్నాము. కరెంటు వోల్టేజ్ తక్కువ వల్లే మేము సోలార్ దానికి కూడా వెళ్తున్నాము. అది కూడా గాక కరెంటు 7 గంటలు మాత్రమే వస్తుంది. సోలార్ది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూషన్ 10 గంటలు ఎండాకాలం గానీ మామూలు కాలంలో నీరు వాడుకునేదానికి బాగా ఉపయోగకరంగా ఉంది. రాయితీ అనేది ప్రస్తుతానికి మాకు 55,000 కట్టించుకొని ఇచ్చారు కదండి. అది కానీ ఒక 10,000, 20,000 ఇంకా మాకు రాయితీ కానీ పెంచితే మనం కట్టించుకునే డబ్బులు కానీ తక్కువ అయితే ఎక్కువ మంది రైతులు దీన్ని ఉపయోగించుకునే దానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సౌర పలకలతో ఎటువంటి ఇబ్బంది లేదని రైతులంటున్నారు. ఎండ ఉన్నంతసేపు నీటి తోడకం చక్కగా ఉందంటున్న కర్షకులు రాయితీ మొత్తాన్ని పెంచితే బాగుంటుందని కోరుతున్నారు. కరెంటు నాకు కనెక్షన్ ఇవ్వనందువల్ల, లేట్ అయినందువల్ల నేను సోలార్ పెట్టుకున్నాను. పగులే ఇబ్బంది లేకుండా పగులే చెట్లకు నీళ్లు కట్టుకుంటున్నాను. అర్ధరాత్రి 1 గంటకి ఇస్తున్నారు. ఆ రాత్రి పూట చెట్లు కట్టాలంటే ఇబ్బంది అండి, పాములు తిరుగుతుంటాయి కాబట్టి సోలార్ వల్ల పగులే వేసుకుంటున్నాం. ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. మాకు 55,000 కట్టించుకున్నారండి డీడీ, కానీ ఇంకా తగ్గిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. జిల్లాలో 1,600 సోలార్ సెట్లకి అనుమతి ఇవ్వగా ఇప్పటికే 1,050 మోటార్లను రైతులకు అందించామని ట్రాన్స్కో ఎస్ఈ తెలిపారు.
ప్రకృతి వనరుల సంరక్షణ నేపథ్యంలో సౌర విద్యుత్ ప్రోత్సహించేందుకు ముందుకొచ్చే ప్రతి రైతుకు పంపుసెట్లు అందిస్తామని వెల్లడించారు. ఈ రైతులకి సోలార్ పంప్ సెట్స్ మొత్తం 2 ఫేజులుగా చేస్తున్నాము. ఫస్ట్ ఫేజ్లో 191 మాకు రిజిస్టర్ అయినాయి, 191 రిలీజ్ చేసేసాము. సెకండ్ ఫేజ్లో 1200 రిజిస్టర్ అయినాయి, పే చేశారు. వీటిలో 734 పంప్ సెట్స్ మేము రిలీజ్ చేశాము. ఇంకా 213 పంప్ సెట్స్ రిలీజ్ చేయాలి. దీంట్లో అన్ని 5 HP పంప్ సెట్స్ ఉన్నాయి. ఒక యూనిట్ కాస్ట్ వచ్చేసి 4,90,000 రూపాయలు ఉంటుంది. నెట్ క్యాప్ వాళ్ళ సబ్సిడీ వచ్చేసి 1,62,000 ఉంటుంది. బెనిఫిషరీ వచ్చేసి రైతు 50,000 రూపాయలు కట్టుకోవాలి. టోటల్ మా డిస్కమ్ నుంచి 2,70,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి పంప్ సెట్స్ బిగిస్తాం. కరెంటు కోతతో ఇబ్బందులు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సోలార్ పంప్ సెట్లని రైతులకి సబ్సిడీ ద్వారా ఇంచుమించు 90% సబ్సిడీ ఇస్తూ కేవలం 55,000 రైతు చెల్లిస్తే సోలార్ పంప్ సెట్ కంపెనీలు వచ్చి బిగిస్తుంది. మెయింటెనెన్స్ మేము 5 సంవత్సరాలు చేస్తున్నాం. దీనికి ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాం. 5 సంవత్సరాల వరకు రైతు ఎలాంటిది చేయాల్సిన అవసరం. విద్యుత్, కూలీలు, ఖర్చులు అన్నింటినీ ఆదా చేసే సౌర పలకలు నీటి కష్టాలు తీర్చుతున్నాయి. రాయితీ మొత్తాన్ని ఇంకాస్త పెంచితే చిన్న రైతులకు వరంగా మారుతుంది.